ధన్యవాదాలు అధ్యక్ష. లోకేష్ బాబు గారు ఈరోజు ఆయన ఇచ్చిన స్పీచ్లో బహుశా రోజు నోరు బారేసుకునే వాళ్ళు ప్యాంట్లు తడిచిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నా. లోకేష్ బాబు గారు 16,400 డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వటం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మళ్ళీ అనౌన్స్ చేసినారు. కొన్ని వేల మందికి మళ్ళీ ఉద్యోగాలు రాబోతున్నాయి. సరే, ఇది ఒకటే కాదు, పంచాయతీరాజ్ మినిస్టర్గా కూడా నాకు ఒకటి గుర్తుంది లోకేష్ బాబు గారు. ఆ ఎల్ఈడి బల్బ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ గ్రామాలు ఎస్సీ ఎస్టీ కాలనీస్ అంటే పర్మనెంట్గా 10 రోజులకి నెల రోజులకి కాలిపోయే బల్బులు చీకట్లో బతుకుల నుంచి ఎల్ఈడి బల్బ్స్ ట్రెండ్ తెచ్చింది కూడా నాకు బాగా గుర్తుంది. ఈరోజు ఈవెన్ ఐటీ మినిస్టర్గా ఇతర దేశాలకు పోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్కి ఏదో ఒక నేషనల్ లెవెల్లో సెంట్రల్ యూనియన్ మినిస్టర్కి ఇచ్చినంత ప్రాధాన్యత ఆ దేశాల్లో ఇవ్వటం చూస్తుంటే నిజంగా అది కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలా, నాకు విక్రమ్సింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ శాంక్షన్ చేశారు. థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ ఇచ్చారు. దానికి కూడా లోకేష్ బాబు గారికి సవితమ్మకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ డిఎస్సి జరగంగానే ఒక టీచర్కి ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అధ్యక్ష మా జిల్లాలో. ఆ నెలలోనే పెళ్లి కుదిరిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి తల్లి అయిపోయింది. ఉద్యోగం రావటం, పెళ్లి కావటం, ఒక బిడ్డకి తల్లి అయిపోవటం. ఇప్పుడు అయిపోయిన పెళ్లికి మేళం అన్నట్టు సంవత్సరం దాటిపోయిన తర్వాత వీళ్ళు చేసేది నాకు అర్థం కాలే. అయితే సింపుల్గా ఒక్కటైతే నేను చెప్తున్నా. నేను నెల్లూరు నుంచి మనుబోలుకు పోతుండా. నెల్లూరు సిటీలో ఒక క్యాంపు నిరాహార దీక్ష, దాన్ని దాటిన తర్వాత వెదాయపాళెం దగ్గర రూరల్, దాన్ని దాటిన తర్వాత వెంకటాచలంలో కాకానికి పోతున్నట్టు సర్వేపల్లి బ్యాచ్. వీళ్ళందరిలో నేనేమనుకున్నాను, అక్కడ నీట్ లాగా అక్కడంటే పొరపాటు జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసింది, మళ్ళీ తిరిగి పరీక్షలు పెట్టింది, ఇంటర్వ్యూస్ పెట్టింది, ఎగ్జామ్స్ పెట్టింది. ఇక్కడ మొత్తం ఆ 3 క్యాంపులు చూస్తూ పోయినాను అధ్యక్ష. నేను ఇంకా జంజీలు ఢిల్లీలో లాగా జంజీలు వస్తారనుకుంటే అందరు జంజీఎఫ్లు, ఒక్కరు 90 కేజీలు 120 కేజీలు తక్కువ లేరు, జంజీలు లేరు, గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారు, తాతలు ఉన్నారు. అయితే అవ్వలైతే కనపడలేదు నాకు. అంత ఘోరంగా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఫెయిల్ కావటం. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వేల మంది కర్నూలు విజయవాడలో తిరగబడటం, వాళ్ళకి బుద్ధి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నేనేమంటానంటే ఫైనల్గా టైం లేదన్నారు కాబట్టి 2012లో ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక నాయకుడి మీద 43,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సాక్షాత్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కేసు పెట్టింది. 15వ సంవత్సరం జరుగుతుంది. అసలు ఆ కేసు విచారణ మొదలైతే ఎట్లుంటుంది, ఆర్గ్యుమెంట్స్ వినాలా, సిబిఐ ఏం చెప్పద్ది, ఆ ముద్దాయి గుండా ఆయన ఏం రిప్లై ఇస్తాడో, ఆ ప్రజల డబ్బు 43,000 కోట్లు, 4 కోట్లు కాదు, 40 కోట్లు కాదు, 400 కోట్లు కాదు, 43,000 కోట్లు. అటువంటి దాని మీద ప్రజలకు ఆసక్తి ఉంది. ఏం జరగద్దో, సిబిఐ వర్షన్ ఏంటి, ముద్దాయిల వర్షన్ ఏంటో వినాలని అటువంటి కోరికలు ఉన్నాయి. కానీ మంచి ఎగ్జామ్ చెప్పగానే ఫస్ట్ సంతకం 16,400 మందికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ వేల మందికి డిఎస్సి 2 డిఎస్సి 3 పెడతానని చెప్తుంటే ఇలా బాధలేంది, వీళ్ళు ఏడుపులేందో అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద భ్రష్టు పట్టిపోయింది ఈరోజు వైసీపీ పార్టీ అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, లోకేష్ బాబు గారు ఇచ్చిన ఈరోజు వివరణ మా ఓటోళ్ళకి కూడా పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. నేను లోకేష్ బాబుకి మీ ద్వారా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నమస్కారం అధ్యక్ష.